సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడ్పల్లి 150వ డివిజన్లో ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను కార్పొరేటర్ ఆకుల రూప మహిళలకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అందించిన బతుకమ్మ చీర స్వయంగా ఆమె ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం చైర్మన్ సి సంతోష్ యాదవ్, తెరాస నేతలు శంకర్ వాజిద్, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మారేడుపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ బతుకమ్మ చీరలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మహిళలు ఎంతో ఆనందంగా ఉంది. మహిళలని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బతుకమ్మని తెలంగాణ స్టేట్ ఫెస్టివల్లో చేర్చడంతో పాటు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆ బతుకమ్మకి కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలన్న ఉద్దేశంతో బతుకమ్మకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ చీరలు కట్టుకునే విధంగా చీరలు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చీరలు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మహిళలు కూడా అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వము ఉన్నదే మహిళల అభివృద్ధి కోసమని పాటుపడుతుంది. మన తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయేంత వరకు కూడా అన్ని విధాలా మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తర్వాత గర్భిణీ స్త్రీ కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీకి ఆర్థిక సాయం చేస్తూ, తర్వాత పిల్లలకు పెరిగిన తర్వాత కళ్యాణ లక్ష్మి అని పేరుతో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ, తర్వాత ఓల్డేజ్ పెన్షన్ అని, ఒంటరి మహిళ అని, ఇలా అన్ని విధాల మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.